హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు నా స్టైల్లో చింతపండు పులిహోరను ఎలా చేస్తానో మీ అందరికైతే షేర్ చేస్తున్నాను. మన రైస్కు సరిపడంత చింతపండును తీసుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా నానబెట్టి ఉంచండి. ఈలోపు మనమైతే రైస్ చేద్దామండి. మనకు సరిపడంత రైస్ అయితే తీసుకోండి. నేను 1.5 కప్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇందులో వాటర్ పోసి బాగా వాష్ చేసి ఉంచండి. నేను రైస్ 1.5 కప్ తీసుకున్నా కదండి. 1.5 కప్కి నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ రైస్ని అయితే కుక్ చేయండి. వాటర్ కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే రైస్ అయితే ఇలా వస్తుంది చూడండి. మనకు పొడి పొడిగా అంత మెత్తగా లేకుండా ఇలా అయితే వస్తుంది. రైస్ ఐటమ్స్కి ఎప్పుడు ఇలానే ఉండాలి రైస్. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోండి. మనం హ్యాండ్ఫుల్ శనగపప్పుని అలాగే పల్లీలను ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేయండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసి పెట్టి ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకుని తీసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని అయితే తీసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇందులో వేయండి. వేసి బాగా హీట్ చేయండి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసులు అయితే వేసుకోండి. వీటిని 2-3 సెకండ్స్ అలా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న బీన్స్ని అయితే ఇందులో వేసుకోండి. మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. మనకు ఏ వెజిటేబుల్ ఇష్టమో ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకొని తీసుకోవచ్చండి. ఇందులో వంకాయ, ఆలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి అయితే మంచిదే కదండి. వెజిటేబుల్స్ అయితే వేసుకోండి. ఇందులో పసుపు, సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ కవర్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఇవి బాయిల్ కాలేదంటే లైట్గా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. మరొక కడాయి తీసుకోండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండును వేడి చేసి దాని వాటర్ తీసుకోండి. ఆ వాటర్ని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు వీటిని మనం బాయిల్ చేయనిద్దాం. చూడండి, ఇలా వాటర్ మొత్తం దగ్గరకు అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ చేసాం కదండి, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ చింతపండు పులిహోరను మనమైతే మోస్ట్ ఆఫ్ ది టైం ఫెస్టివల్స్ టైంలో మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఏ అడవిలు లేకుండా ఇలా చక్కగా సింపుల్గా అయితే చేసుకోండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలామంది పులిహోర ప్రసాదంని అయితే మనకు పెడుతూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఇలా టెంపుల్కి ప్రసాదంగా పులిహోరని అయితే తీసుకెళ్ళండి. పులుపు ఎక్కువగా అనిపించినప్పుడు మనం చిటికెడు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇందులో. అలాగే మనం తీసుకున్నాం కదా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. నేనైతే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశానండి ఈ పులిహోరని. వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలను అయితే ఇందులో వేసుకోకండి. ఇప్పుడే మనము ఎప్పుడైతే సర్వ్ చేసుకొని తింటామో ఆ టైంలో మాత్రమే వేసుకోండి. లేదంటే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. లంచ్ బాక్స్ తీసుకెళ్లేటప్పుడు కూడా ఒకవేళ మనం చిన్న బాక్స్ తీసుకొని పల్లీలని, శనగపప్పుని సపరేట్గా తీసి పెట్టుకోండి. తినే ముందు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.